లో ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం. 26వ అధ్యాయం. ఇందులో ముఖ్యంగా ఈ భౌతిక ప్రకృతి యొక్క తత్వాలన్నింటినీ కూడా వర్ణించబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చూడబోయేది జీవ, ప్రకృతి, పురుష వీరి యొక్క సంబంధం, విశ్లేషణాత్మక చర్చ అనేది జరగబోతుంది. ఇది కపిల ముని స్వయంగా దేవహూతికి చెప్తారు. సో ముందు మనం చూసాము, ఆయన భక్తి గురించి వర్ణించారు. ఇప్పుడు మనం ఆ భక్తి సరిగ్గా చేసుకోవడానికి ఎలా చేసుకోవాలనే విషయాలు తర్వాత చెప్తారు. కానీ దానికన్నా ముందు మనకు కావాల్సిన జ్ఞానం కావాలి, అవునా? ఫస్ట్ చెప్పారు ఇది చేయాలి మీరు అనేసి, కానీ చేయడానికి కావాల్సిన జ్ఞానం తర్వాత చేసే పద్ధతి కూడా తర్వాత చెప్తారు. సో జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సరిగ్గా అర్థం కావాలి అసలు ప్రకృతి అంటే ఎవరు, జీవ ఎవరు, పురుష ఎవరు. మనకి ఇది భగవద్గీతలో కూడా జ్ఞానం అనేది మనకి కృష్ణుడు ఇస్తాడు అర్జునుడికి, అటువంటిదే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనము కపిలముని చెప్పేది కపిలముని యొక్క వాక్యాల నుంచి మనం నేర్చుకుందామంట. సో ముఖ్యంగా ఈ విషయాల గురించే ఈ యొక్క అధ్యాయంలో చర్చ జరుగుతుంది. ఇంకా వచ్చే కొన్ని అధ్యాయాల్లో కూడా ఈ విషయాలు కొద్దిగా చర్చ జరుగుతుంది. సో మనం ఈరోజు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అత తే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ యద్విదిత్వామిముచ్యేత పురుషః ప్రకృతైర్గుణైః. మళ్ళీ ఎవరైనా అడగొచ్చు, అదేంటి మళ్ళీ ఇవన్నీ ఎందుకు చదువుకోవడం, మనము భగవంతుడి లీలలో ఒకటి చర్చించుకుంటే సరిపోతుంది కదా. మనం భగవంతుడి లీలల్ని బాగా సరిగ్గా తత్వాల్లో అన్నీ సరిగ్గా బాగా అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకంటే భగవంతుడు అంటారు కదా, మనం భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు తత్వరూపంలో అప్పుడే మనం అసలు ముక్తిని భగవద్ధామాన్ని చేరుకోగలం. సో ఈ సరైన తత్వాల్ని అర్థం చేసుకోవడం చాలా ఆవశ్యకం అనే విషయాన్ని ఇక్కడ కపిలముని గారు తెలియజేస్తున్నారు తన తల్లికి. సో ఇప్పుడు నేను మీకు భగవంతుడికి సంబంధించిన అన్ని తత్వానాం లక్షణం పృథక్, అన్ని తత్వాల లక్షణాలన్నింటినీ కూడా మీకు విస్తృతంగా వర్ణిస్తాను ఇప్పుడు. తద్వారా ఏ వ్యక్తి అయినా సరే ఈ తత్వాలన్నింటినీ భగవంతుడికి సంబంధించిన తత్వాలన్నింటినీ, ఇప్పుడు భగవంతుడి నుంచే సృష్టి అయిన ఈ యొక్క ప్రకృతి, 3 గుణాలు, వీటన్నిటిని అర్థం చేసుకున్నాను అనుకోండి సరిగ్గా, అప్పుడు ఈ 3 గుణాల నుంచి, ప్రకృతి నుంచి మనం ఎలా ముక్తి పొందగలమనే విషయాన్ని మనకు తెలుసుకోగలం. సో తద్వారా 3 గుణాల నుంచి మనం ముక్తులం అవ్వగలం. అందుకే ఈ జ్ఞానం మనకి అవసరం అన్నమాట. ఇప్పుడు మనం ఈ బంధనంలో పడిపోయాం, కానీ ఎలా పడిపోయాము అంటే ఎలా చిక్కుకుపోయాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే బయటికి వెళ్ళొచ్చు అనమాట. ఆ విషయం ఇక్కడ చెప్పేది. సో
ఎందుకంటే ఇది భక్తి మాధ్యంతోనే జరుగుతుంది. భక్త్యా మాం అభిజానాతి, భగవంతుడిని మనం భక్తి ద్వారానే అర్థం చేసుకోగలము. సో భక్తిలోనే మనకు భక్తి చేసుకుంటే భక్తిలో మనకు అన్నీ ఉంటాయి. ముందుకు చెప్పుకున్నాం మనం, యోగా, జ్ఞాన, అన్నీ, వైరాగ్యం అన్నీ కూడా భక్తి లోపలే ఉంటాయి. సో భక్తితో పాటు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో సరైన జ్ఞానంతోనే మనం భక్తి చేసుకోవాలి. సో అదే ఈ జ్ఞానమే సంఖ్యయోగ. విశ్లేషణాత్మకంగా మనము అంటే జీవాత్మ ఎవరు, ప్రకృతి ఏంటి, భగవంతుడు ఎవరు అనే విషయాలను అర్థం చేసుకోవడం. సో ఈ విధంగా అర్థం చేసుకోవడమే ముఖ్యమనే విషయాన్ని భగవద్గీతలో కూడా ఇంకోసారి ప్రభుపాదులు అదే కృష్ణుడు స్వయంగా చెప్పారు. తతో మాం తత్వతో జ్ఞాత్వ, నన్ను నా ఈ తత్వజ్ఞానంతో సహా అర్థం చేసుకోవాలని, తత్వాలతో సహా నన్ను అర్థం చేసుకోవాలి. అలాగైతేనే ఒక వ్యక్తి భగవద్ధామానికి చేరుకోగలడు. అవునా? సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, ఈ జ్ఞానం అనేది ఎందుకు ఆవశ్యకం, ఈ జ్ఞానం ద్వారా మనకి ఏం లాభం వస్తుంది. జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనం యదాహుర్వర్ణయే తత్తే హృదయ గ్రంథి భేదనం. హృదయ గ్రంథి భేదనం, మన హృదయంలో ఉన్న గ్రంథిని భేదించడానికి, అంటే తెంచడానికి, కట్ చేయడానికి జ్ఞానం అనే ఈ చాకు మనకి అవసరం. ఈ జ్ఞానం అనేది ఒక చాకులా పనిచేస్తుంది. తద్వారా ఈ సరైన జ్ఞానంతో సరైన ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, తద్వారా మనం సరైన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో మనము ఈ బంధనాన్ని తెంచవచ్చు అనమాట. మనకి ఏ బంధనం అయితే ఇప్పుడు ఏర్పరచుకున్నామో మనం, రకరకాల భౌతిక ఆస్తులు, ఆసక్తులు, ఆశయాలు, విషయాలు, వస్తువులు పట్ల, 3 గుణాల చేత ప్రభావితమై ఈ భౌతిక ప్రకృతి పట్ల. సో అందుకనే ఇవన్నీ ఎందుకు అలా ఏర్పడ్డాయండి మరి మనకి? ఇన్ని రకాల గ్రంథాలు, హృదయ గ్రంథి బంధనం, ఆ బంధనాన్ని తెంచడానికి జ్ఞానం అవసరం. సరే, మరి బంధనం ఎందుకు ఏర్పడిందండి అంటే, ఎందుకంటే మనము ఈ రకరకాల భౌతిక విషయాల పట్ల ఎందుకు ఆసక్తి అయిపోతున్నాం? ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఈ భౌతిక విషయం వస్తువు మనకు దొరికితే దీన్ని భోగించి మనం ఎంతో ఆనందాన్ని పొందొచ్చు అని. అంటే మనం అనుకుంటున్నాము మనం భోక్త, దీన్ని నేను భోగిస్తే తద్వారా నాకు ఆనందం వస్తుంది, నేను భోక్త అని మనం ఆలోచించుకొని రకరకాల ఆశయాల్ని, ఆసక్తుల్ని పెంచుకుంటూ పోతున్నాం, అంతులేని ఆశల్ని పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట. ఈ యొక్క విషయం సరిగ్గా అర్థం చేసుకోక, అరే ఇలా కాదు నీకు అసలైన ఆనందం దొరికేది, నీకు అసలైన ఆనందం ఎలా దొరుకుతుంది? భగవంతుడికి నువ్వు సేవ చేసుకొని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి చెప్తారు. ఏమని? జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర నిత్య దాస్. ఇది నీ స్వరూపం. జీవేర స్వరూప్ హోయ్, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే కృష్ణేర నిత్యదాస్, కృష్ణుడి యొక్క నిత్యదాస్. ఇది మన స్వరూపం. దాస్ అంటే మనము మన ప్రభు కృష్ణుడు అయితే కృష్ణుడికి సేవ చేయడం. అది దాస్, సర్వెంట్ యొక్క కర్తవ్యం ఏంటి? తన మాస్టర్ని సంతృప్తి చేస్తే తను సంతృప్తి చెందుతాడు. అంతేనా? అందుకే కదా ఆయనకు తెలుసు, నా బాస్ నేను హ్యాపీ చేశాను అనుకో. మీరు బయట పనిచేసే వాళ్ళు ఎలాగైనా సరే బాస్ నేను కృషి చేసేసాను అనుకో, హ్యాపీ చేసేసాను అనుకో, అప్పుడు నేను కూడా హ్యాపీ అయిపోతాను. భౌతికంగా కూడా మీరు చూస్తే అంటే అది భౌతిక రిలేషన్ కాబట్టి భౌతికంగా ఓకే బాస్ ఖుషి అయిపోతే నాకు మంచి డబ్బులు ఇస్తాడు, లేకపోతే బోనస్ ఇస్తాడు, సో నేను ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఏంటంటే బాస్ని హ్యాపీ చేస్తే మనం హ్యాపీ అవ్వగలుగుతాం అనే ఒక కాన్సెప్ట్ అయితే కొంచెం జనాలకు ఉంది కదా, అర్థం చేసుకోగలరు కదా. కానీ అసలైన బాస్ కృష్ణుడు అనమాట. మనం కృష్ణుడిని సంతృప్తి పరిస్తే మనం కూడా సంతృప్తి చెందుతాం. కానీ ఇది ఎలా అనేదంటే ఈ పైసలతో డబ్బులతో కాదనమాట మనకి లింకు. ఇక్కడ ఏంటంటే మన స్వరూపం అది కనుక, మన స్వరూపం అది. మన స్వరూపం ఏంటంటే ఒక సేవకుడు, అదే మన స్వరూపం. ఒక సేవకుడు సేవ చేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందగలడు అనమాట. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడే మనము ఈ భౌతిక బంధనాల నుంచి బయటికి పడవచ్చు. అనాదిర్ ఆత్మపురుషో నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యగ్ధామ స్వయం జ్యోతిర్విశ్వం ఏన సమన్వితం. సో ఇంకో విషయం మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరు, మనం బద్ధ జీవాత్మ, ఇంకా ఈ ప్రకృతి ఏంటి, ఇంకా భగవంతుడు ఎవరు. చాలామంది మనము భగవంతుడు అంతా ఒకటే అనుకోవచ్చు, లేకపోతే భగవంతుడు కూడా మనలాగే అనుకోవచ్చు. అలా కాదు. అనాదిర్ ఆత్మపురుషో, భగవంతుడు ఆయనకు ఆది లేదు, ఆయన ఆత్మపురుషో, ప్రత్యేక హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు
అనాదిర్, ఆయనకు ఎప్పుడు జన్మ లేదు, ఆది లేదు, ఎప్పుడు పుట్టాడు అనేది లేదు, ఆయన పుట్టుకే లేదు. ఆయన నుంచి అన్నీ సృష్టించబడ్డాయి, ఆయన ఎవరు సృష్టించలేదు. సో అటువంటి ఆయన నిర్గుణ ప్రకృతే పర, ఆయనకు ఎటువంటి 3 గుణాల చేత ప్రభావితం లేదు, నిర్మితం లేదు. ఆయన 3 గుణాలు లేవు ఆయనలో, కానీ ఆయన నుంచే 3 గుణాల ప్రకృతి అంతా నిర్మితమైంది. సో అంతేకాకుండా ఆయన మొత్తం ప్రకృతి విశ్వం అంతా కూడా తన శక్తి, తన ఒంట్లోంచి వచ్చే రోష్ని, వెలుతురు ద్వారానే మొత్తం సృష్టి అంతా వ్యాపించబడి ఉన్నాడు భగవంతుడు. తన శక్తి, తన రోష్ని, తెలుగులో ఏమంటాం రోష్ని, వెలుతురు కూడా కాదనుకుంటా. సో భగవంతుడి నుంచి వచ్చే కిరణాల నుంచి, వెలుతురు నుంచి, జ్యోతి నుంచి, స్వయం జ్యోతిర్, ఇక్కడ రాసేది అదే, ప్రత్యగ్ధామ స్వయం జ్యోతిర్. సో ఫస్ట్ది అనాదిర్ ఆత్మపురుషం అని రాశారు కదా. సంహితలో బ్రహ్మదేవుడు అంటాడు కదా, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణం. సో భగవంతుడికి ఇంకే కారణం లేదు, ఆయనే అన్నిటికీ కారణం, ఆయనే భగవంతుడు అంటాం. కొంతమంది అప్పుడప్పుడు ఆర్గ్యూ చేస్తారు, ఓకే మీరు అంటున్నారు అన్నీ భగవంతుడు సృష్టి చేశారని, మరి భగవంతుడిని ఎవరు సృష్టించారు? అదే ఇక్కడ చెప్పేది, కారణం. ఇంకా ఆయనకే కారణాలు ఉండవు, అంటే ఆయన ఎవరు సృష్టించలేదు. అనాదిరాదిరి, ఆయన ఆదిర్, అన్నిటికన్నా ఆది ఆయనే, ఫస్ట్ ఆయనే ఉండేది, ఆయనకన్నా ముందు ఎవరు లేరు. సో ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఆయన్ని మనం భగవంతుడు, కృష్ణుడు అని పిలుస్తున్నాం. అది డెఫినేషన్, భగవంతుడి యొక్క డెఫినేషనే అది. భగవంతుడు ఎవరో సృష్టిస్తే మరి ఆ సృష్టించిన అతను భగవంతుడు అవుతాడు, ఇతను భగవంతుడు కాదు. ఇంకొకటి వచ్చేసి ఇలా భగవంతుడు తన యొక్క స్వయం జ్యోతి ద్వారా మొత్తం విశ్వాన్ని ప్రకాశితం చేసేస్తున్నాడంట. విశ్వంయేన సమన్వితం, తన ధామంలో ఉండి, గోలోక ఏవ నివసత్యక్లాత్మభూతం, తన గోలోక బృందావనంలో ఉండి ఆధ్యాత్మిక ప్రపంచంలో, అక్కడి నుంచి ఆయన తన స్వయం జ్యోతి, ఆయన శరీరంలోంచి వచ్చిన జ్యోతి ద్వారా. ఇది ఎలా అంటే చాలా అర్థం చేసుకోవడానికి మనకి ప్రభుపాల ద్వారా ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు శరీరంలో చేతన అనేది ఉంటుంది. సో చేతన శరీరంలో ఉంది, మనం ఇప్పుడు చేయి కదలగలుగుతున్నామంటే శరీరం పనిచేస్తుంది అంటే చేతన ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఒక చిన్న ఎంట్రుకని పీకినా కానీ మీకు నొప్పి పుడుతుంది, అవునా? అంటే మీరు ఒక ఎంట్రికల్ కూడా మన చేతన అనేది చేరుకుందనమాట. మన ఆత్మ మన హృదయంలో ఉంది. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుందో మనం చూసుకున్నాం, కానీ ఆత్మ అంత చిన్నగా ఉన్నా కానీ దాని చేతన మాత్రం శరీరంలో సంపూర్ణంగా వ్యాపించి ఉంది. ప్రతి ఒక్క వెంట్రుకలో ఆత్మ యొక్క చేతన వెళ్ళిపోయింది, అవునా? సో మనం ఒక చిన్న ఆత్మ, అటువంటి మన ఆత్మ ఎలాగైతే మన శరీరం మొత్తం వ్యాపించిపోయి ఉందో చేతన, అలాగే భగవంతుడు పరమాత్మ అన్నిటికన్నా పెద్ద ఆత్మ, అనంతం. అటువంటి ఆయన తన చేతన ద్వారా సంపూర్ణ సృష్టిలో తన చేతన ఉందన్నమాట. సంపూర్ణ సృష్టిలో ఆయన అర్థం చేసుకోవాలి ఎక్కడేం జరుగుతుంది అనేది. ఆయన చేతన సంపూర్ణ విశ్వం అంతా వ్యాపించి ఉందన్నమాట. అదేంటి మన చేతన ఓన్లీ శరీరం మట్టుకే ఉంది మనకి. ఇప్పుడు మన చేతన ఇక్కడ లేదు. ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, మొబైల్కి ఏదైనా అయితే మనకేం, మొబైల్ కింద పడ్డా అంటే దానికి దెబ్బ తగులుతుంది, మనకేం దెబ్బ తగలదు, అంటే మనకేమి రక్తం రాదు ఇక్కడ నుంచి. సో ఇది మన చేతన దీని లోపలికి వెళ్ళలేదు ఇంకా, అంటే వేరే ఏదైనా వస్తువు పైన మన చేత ఓన్లీ మన శరీరం వరకే సీమితం. కానీ భగవంతుడి చేతన అలా కాదు. అది ఎలా అర్థం చేసుకోవడం అంటే ఇంకా చాలా, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాల ద్వారా. ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్ ద్వారా మనకి వెలుతురు, ఈ రూమ్లో మాటకు వెలుతురు సరిపోతుంది మనకి. ఈ లైట్ ద్వారా మొత్తం విశ్వమంతటా, ఈ ఒక్క లైట్ ద్వారా, చిన్న లైట్ ద్వారా విశ్వమంతటా కూడా మనం వెలుతురుని పంచలేము, అవునా? ఇక్కడ మీరు లైట్ ఆన్ చేస్తే అమెరికా వరకు వెళ్తుంది ఈ లైట్, వెళ్ళదు కదా, అవునా? సో కానీ సూర్యుడు వెలుతురు అనేది విశ్వమంతా వ్యాపించేస్తుంది, అవునా? అలా ఈ యొక్క లైట్కి సూర్యుడికి ఉన్నంత తేడా అనమాట. అలా ఒక ఉదాహరణ ఇచ్చారు మనకు అర్థం చేసుకోవడానికి. మనకు భగవంతుడికి ఉన్న తేడా, మన చేతనకి భగవంతుడి చేతనకు ఉన్న తేడా. ఇంకా కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద వైజ్ఞానికులే కావచ్చు, నాస్తికులే కావచ్చు, వాళ్ళు ఆత్మ, భగవంతుడు ఇవన్నీ ఏమి నమ్మరు. వాళ్ళు ఏమంటారు, మరి ఇప్పుడు మనిషికి చేతన ఎలా ఉందంటే ఆత్మ గిత్మ ఏం లేదు, చేతన అదే ఒకసారి ఒక కెమికల్ రియాక్షను, ఏదో భౌతిక పదార్థాలు కలిసినప్పుడు ఆ చేతన అనేది సృష్టి అవుతుంది ఒక సమయంలో, అంతే. అవునా అండి? ఏ వస్తువులు ఏ
రియాక్షన్ లేకపోతే ఏ భౌతిక వస్తువుల ద్వారా సృష్టి అవుతుందంటే అది మేము ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాము, కనుక్కుంటాం, ఇంకో 10-20 వేలలో కనుక్కుంటాం లేండి. సో అలా ఎన్నో విషయాలు చెప్తారన్నమాట, మేము భవిష్యత్తులో కనుక్కుంటామని. ప్రభుపాల ద్వారా ఉన్నప్పుడే చెప్పేశారనమాట, మేము ఇంకో 10-20 సంవత్సరాల్లో మనిషిని సృష్టించేస్తాము, ఇంకా ఏవేవో చేసేస్తామని. ఇప్పటివరకు ఏం చేయలేకపోయారు. సో అలా భవిష్యత్తులో చేస్తామని చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర జవాబులు లేవన్నమాట. సో ఇలా నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ మనకు తెలిసి ఇక్కడ నుంచి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు శాస్త్రాల్లోంచి. జన్మాద్యస్యత వేదాంత సూత్రం అన్నీ కూడా భగవంతుడి నుంచే జన్మించాయి, భగవంతుడే కారణం అన్నిటికీ. సో ఈ చేతన అనేది కూడా మన ఆత్మ నుంచి వస్తుంది, సీమితమైన చేతన. భగవంతుడి నుంచి అనంత చేతన ఉంది భగవంతుడికి. సో ఈ చేతన అనేది ఆత్మ కానీ పరమాత్మ కానీ ఆధ్యాత్మికం నుంచి ఉత్పన్నమయ్యేది చేతన. అంతేకాని ఒక భౌతిక వస్తువుకి ఎప్పుడు చేతన ఉండదు. ఇప్పుడు ఈ మౌస్ ఉంది, దీనికి చేతన ఉంటుంది? ఏముండదు చేతన దీనికి. ఇందులో ఏం కెమికల్ రియాక్షన్ చేసినా ఇందులో ఎప్పుడు చేతన రాదు. ఇది కదలాలంటే మన చేతితో మనం లేపాలంతే, అప్పుడే కదులుతుంది, అందుకే అది కదలదు. సో ఆ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. అలా ఇంకొకటి చెప్పింది ఇక్కడ, స్వయం జ్యోతి అంటే భగవంతుడి నుంచే ప్రకాశం అంతటా వ్యాపించింది. అదెలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ సృష్టిలో ఏ లైట్ చూసినా, సపోజ్ మూన్ లైట్ అనుకోండి, చంద్రుడి నుంచి వచ్చే వెలుతురు, కాంతి అంటాం, రైట్? సో చంద్రుడి నుంచి వచ్చే కాంతి, చంద్రుడి నుంచి వచ్చే వెలుతురు అది ఎక్కడి నుంచి వస్తుంది? మన సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. సూర్యుడు వెలుతురునే అది తీసుకొని అది మనకి ఇస్తుంది. చంద్రుడు రిఫ్లెక్షన్, ప్రతిబింబం, లేకపోతే సూర్యుడి యొక్క కాంతి నుంచి చంద్రుడికి కూడా కాంతి లభిస్తుంది, వెలుతురు లభిస్తుంది. అక్కడ నుంచి చంద్రుడు కూడా వెలుతురిస్తాడు. ఎలాగైతే సూర్యుడి నుంచి చంద్రుడికి వస్తుంది, మరి సూర్యుడు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడికి బ్రహ్మజ్యోతి నుంచి వస్తుంది. ఆ బ్రహ్మజ్యోతికి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి శరీరం నుంచి వస్తుంది కాంతి. అవును, ఆ విధంగా మనం చూసే ప్రతి ఈ చంద్రుడి నుంచి వచ్చేది, సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు అన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి అన్నమాట. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి, భగవంతుడి యొక్క ప్రకాశం, కాంతే అన్ని జగదండ కోటి, అన్ని కోటి బ్రహ్మాండాల్లో కూడా వ్యాపించి ఉంది. స్వయం జ్యోతి, అదే ఇక్కడ చెప్పారనమాట. సయేష ప్రకృతిం సూక్ష్మం దైవీం గుణమయీం విభు యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయ. ఇది భగవంతుడి యొక్క లీల. ఇక్కడ చెప్పారు అభ్యపద్యత లీలయ, ఆయన ఈ లీలను స్వీకరించాడు. ఇలా మాయాశక్తి భౌతిక ప్రపంచంతో సృష్టి లీల ఒకటి రచిస్తున్నాడు. ఈ రచన లీల ఆయనది. సో భగవంతుడిది లీల, ఆయన అందరికన్నా శక్తిమానుడు. దైవీం గుణమయీం విభు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ దైవీం, ఆయన శక్తి, దైవీ శక్తి, ఆయన శక్తిలో, ఆయన శక్తి ద్వారా ఈ 3 గుణాలని ప్రకృతిలో పెట్టాడు. అవునా, ఈ ప్రకృతి కూడా ఆయన శక్తే. సో అందులో 3 గుణాలని ఆయనే సృష్టించాడు, పెట్టాడు, నిర్మించారు. సో ఈ 3 గుణాల ద్వారా ఈ ప్రకృతిని నిర్మించింది భగవంతుడే, దైవీం గుణమయీం. సో దీంట్లో ఇప్పుడు వచ్చాయని ఎన్నో సృష్టి లీల, దాని తర్వాత ఎన్నో అవతారాలు తీసుకొని లీలలు చేస్తారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లీలలు చేస్తారు, ఇవి భగవంతుడి లీలలు. ఇప్పుడు ఈ భగవంతుడి శక్తి 2 రకాలుగా పనిచేస్తుంది. అవునా, ఎలా అంటే ఇప్పుడు ఇది మాయాశక్తి అయినా అది భగవంతుడి ఆధీనంలో లేదు, కానీ మన దృష్టిని భగవంతుడి దర్శనం, అంటే మనం భగవంతుడిని దర్శనం చేసుకోలేక మన దృష్టిని కప్పేస్తుంది. సో ఇదన్నమాట, భగవంతుడి నుంచే వచ్చిన, మరి భగవంతుడిని కప్పేయడం ఏంటి అంటే భగవంతుడిని కప్పేయట్లేదు, మాయాశక్తి మన దృష్టిని కప్పేస్తుంది. ఎలాగైతే ఒక మబ్బు ఆ సూర్యుడిని కప్పేయదు, సూర్యుడి నుంచే సృష్టి చెందుతుంది మబ్బు. అవునా, మబ్బులు ఎలా తయారైతే మబ్బులు సూర్యుడి యొక్క కాంతి, దాని యొక్క వెలుతురు, వేడి జలాలపైన, జలాశయాలపైన పడి ఆ జలమంతా కూడా ఆవిరైపోయి అవన్నీ కూడా మబ్బులుగా తయారైపోతాయి. ఆ మబ్బులు, అందులో ఒక మబ్బు మన దృష్టిని సూర్యుడి నుంచి కప్పేయచ్చు. మనం సూర్యుడిని చూడాలంటే మధ్యలో మబ్బు వచ్చేయచ్చు. సో మనం చూడలేకపోవచ్చు సూర్యుడిని, అంతేగాని సూర్యుడు లేడు అక్కడ, అలా ఏం కాదు. లేకపోతే సూర్యుడు నీ మబ్బు కప్పేసిందంటే సూర్యుడి కన్నా మబ్బు శక్తివంతమైందా?
కాదు. ఆ కప్పేయడం ఓన్లీ మన దృష్టి నుంచి అంతే. కొంచెం దూరం నుంచి ఇంకో వ్యక్తికి సూర్యుడు కనిపిస్తుంది, మనం ఉన్న చోట మనకు కప్పేశారంటే అంటే మన కొంచెం ఆ ఏరియా ఒక్కటి కవర్ అయింది. అది శాశ్వతం కాదు, కొంచెం టెంపరీ అంతే. అలా అన్నమాట మాయాశక్తి. భగవంతుడి నుంచే సృష్టించబడ్డ మన దృష్టిని కప్పేసేది మాయాశక్తి. మాయా ఈ యొక్క ప్రకృతి, ఈ భౌతిక శరీరం ద్వారా మన జ్ఞానము అంతా కప్పిపోయేది. అది నెక్స్ట్ శ్లోకంలో ఇస్తారు. సో ఇక్కడ తాత్పర్యంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా భగవంతుడికి జీవాత్మకు తేడా ఉందన్నమాట. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ మాయ ఎప్పుడు భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది. మనం మొదటి స్కందంలో కూడా 7వ అధ్యాయంలో వ్యాసదేవుడు అలా ధ్యానిస్తున్నప్పుడు భగవంతుడిని చూస్తాడు. భగవంతుడి వెనకాల మాయ కూడా భగవంతుడి సేవకురలాగా నించొని ఉంటుంది భగవంతుడి వెనకాల. సో అది కూడా చూస్తారు వ్యాసదేవుడు. సో ఎలాగైతే అంధకారం ఎప్పుడు సూర్యుడిని అంధకారం ఎప్పుడైనా సూర్యుడిని కప్పేయగలదా? ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు. అవునే, సూర్యుడు ఉండొచ్చు ఒకసారి. అరే ఆ సూర్యుడు మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు ఉన్నప్పుడు, అంత వెళ్తున్నప్పుడు కూడా గుహ లోపల అంధకారం ఉంటుంది కదా అంటే అవును. ఇప్పుడు మీరు సూర్యుడు బయట ఉన్నాడు, ఇప్పుడు నేను రూమ్లో అన్ని డోర్లు, కిటికీలు, విండోస్ అన్నీ బంద్ చేసి కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ సూర్యుడు రాగలుగుతాడా? లేడు, ఇక్కడ అంధకారం ఉంది కదా అంటే అవును. సో అలాగే ఇక్కడ జీవాత్మ కూడా అలా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. మాయ కృష్ణుడు ఉన్నప్పుడు మాయ అక్కడ ఉండలేదు. ఎలాగైతే సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో అంధకారం ఉండదు. మరి మీరు వెళ్ళి మాయలో కూర్చొని తర్వాత ఎక్కడ కృష్ణుడు ఉన్నా అంటే ఏం చెప్తాం? మీరు మాయా సేవకులుగా అయిపోయిన తర్వాత దాని తర్వాత కృష్ణుడు ఎక్కడ ఉన్నా నాకు కనిపించట్లేదంటే ఏం చేస్తాం? సో అలా మీరు ఎలా డోర్లన్నీ బంద్ చేసుకొని, డోర్లు విండోలు బంద్ చేసుకొని ఎక్కడ సూర్యుడు ఉన్నా నాకు కనిపించట్లేదు, సూర్యుడు లేడు అంటే సరిపోద్దా? మీరు డోర్ తెరిచి బయటికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది సూర్యుడు. అలాగే మనము కృష్ణుడికి వెళ్ళి సేవ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో కృష్ణుడు ఉన్నాడు, మాయ వేరు కృష్ణుడు వేరు, మనం మాయామోహితులమైన ఉన్నాము ఇంతకాలము. ఇప్పుడు భగవంతుడు సేవ చేసుకుని మనకు అర్థమవుతుంది మనం మాయామోహితం నుంచి ముక్తులం అవుతామని. సో ఇదన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇలా భగవంతుడి యొక్క సృష్టి, పాలన, ప్రళయం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీలలు, భౌతిక శక్తితో ఈ సృష్టిలో చేసేవి. కానీ మనకు అలా కాదు, మనం మోహితులమై ఇక్కడ పడున్నాం, మన ఈ లీలలు కావన్నమాట. అవే చెప్తారు నెక్స్ట్ శ్లోకాల్లో వచ్చేది. గుణైర్విచిత్ర సృజతీం స్వరూప ప్రకృతి ప్రజా విలోక్య ముముహే సద్య సహిహ జ్ఞాన గుహయా. ఇప్పుడు ఇక్కడ సృష్టిలో ఉన్న రకరకాల ప్రకృతిలో ఉన్న రకరకాల జీవాత్మలు, ప్రజలు రకరకాల రూపాలని ధరించేసి, ఎలా ప్రకృతి రకరకాల రూపాలని, రకరకాల విషయాల్ని సృష్టించేసి మనని ఏం చేస్తుంది, విలోకి ఇవన్నీ లోకంలో రకరకాలు చూసేసి విలోక్య ముముహే మనము మోహితులమైపోతున్నాం. ఇది నేను, ఇది నాది అనేసి మోహితులమైపోతున్నాం. అలా మన అసలైన జ్ఞానం అనేది కప్పేయబడుతుంది ఈ యొక్క మాయాశక్తి ద్వారా. సైహ జ్ఞాన గుహయా. సో ఇలా మాయాశక్తి మన జ్ఞానాన్ని కప్పేయొచ్చేమో కానీ భగవంతుడిని ఎప్పుడూ కప్పేయలేదు. సో అది క్లియర్గా ముందు శ్లోకంలో చెప్పేశారు, అది భగవంతుడిని ఎప్పుడు కప్పేయలేదని. ఇక్కడ చెప్పేస్తున్నారు మనని మాత్రం కప్పేయొచ్చని. సో మనకి భగవంతుడికి తేడా ఉందన్నమాట. మాయావతులు అన్నట్టుగా మనము భగవంతుడు ఒకటి కాదనమాట. సో ఎందుకు ఇదంతా మరి మనని ఇలా ఈ యొక్క ప్రపంచంలో పెట్టి మన జ్ఞానాన్ని కప్పేసి తర్వాత రకరకాల దుఃఖాలు ఇచ్చేసి మనకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చేస్తున్నారు, అసలు ఎందుకు సృష్టించారు భగవంతుడి ప్రపంచాన్ని అంటే ఆ ప్రశ్న ఎవరైనా అడగాలనుకుంటే అది ఎందుకంటే ఇది ఒక సృష్టి అనేది ఒక జైలు అన్నమాట. భగవంతుడు మన యొక్క చేతనను, మన రోగాన్ని నయం చేయడానికి, మన చేతనని సరి చేయడానికి ఇక్కడ పంపించారు. ఎందుకంటే మన సరైన స్వభావం ఏంటి అంటే, సరైన చేతన ఏంటంటే మన స్వరూపం ఏంటి, జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర నిత్య దాస్. కానీ మనము అలా కాకుండా దాసుడి స్వరూపాన్ని, అసలైన మన స్వరూపాన్ని వదిలేసి మనం భోక్త అవ్వాలనుకుంటున్నాం, మనం భగవంతుడిలా అవ్వాలనుకుంటున్నాం. కానీ అది మన స్వరూపం కాదు, అసలు స్వరూపం కాదు, మనకు ఆ సామర్థ్యము లేదు. సో అందుకనే ఆ విషయం మనం అర్థం ఉండేటట్టుగా ఇక్కడ ఈ ప్రపంచానికి పంపించారు. ఇక్కడ రకరకాల దుఃఖాల ద్వారా అవి ఏంటంటే జైల్లో కొడతారు కదా లాఠీ తీసుకొని, అదనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం, ఆది దైవిక క్లేశ, ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఇవన్నీ ఏంటంటే
అలా బాగా మాయా చేతులు తిన్నాక దెబ్బలు తిన్న తర్వాత ఒకరోజు మనకు బుద్ధి వస్తుంది అనమాట. అప్పటి వరకు తినాల్సిందే దెబ్బలు. సో ఎలాగైతే గవర్నమెంటు ఒక పోలీస్ డిపార్ట్మెంటు జైలు నిర్మిస్తుందో, ఎందుకండి అంటే కొంతమంది ఉంటారు ప్రజలు, వాళ్ళు సర్కారు గవర్నమెంటు చెప్పిన నియమాల్ని ఉల్లంఘిస్తారు, రకరకాల దోపిడీలు దొంగతనాలు చేస్తారు, ప్రజల్ని హింసిస్తారు. సో ఇలాంటి అరాచకాలు ఉల్లంఘనలు చేసే వాళ్ళకి దండించాల్సి వస్తుంది. అలా దండించడానికి ఒక జైలు పోలీస్ డిపార్ట్మెంట్ నిర్మించాల్సి వస్తుంది. వాళ్ళకేమీ ఇష్టం కాదనమాట, కానీ ఇష్టం లేకున్నా కానీ చేయాల్సి వస్తుంది పని. ఎందుకు అంటే మరి వీళ్ళందరినీ సరిదిద్దడానికి. సో అలాగే భగవంతుడు కూడా ఇలాంటి వారిని నిత్యబద్ధ అంటారనమాట. ఎవరైతే ఇంకా ఎప్పటి నుంచో, ఎప్పుడు వచ్చామండి ఇక్కడికి మనం జైల్లో కంటే డేట్ లేదు, ఇది కూడా మన నిత్యబద్ధ, ఎప్పుడు వచ్చామో మనకు తెలియదు, అనంతకాలం నుంచి ఇక్కడ పడున్నాం మనం. ఇప్పుడు లోపలికి వచ్చామనేది కాదు, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు బయటికి వెళ్ళాలా, ఎలా బయటికి వెళ్ళాలా అనే విషయం గురించి ఆలోచించాలి. అది తెలివైన పని అన్నమాట. సో ప్రభుపాల్ ద్వారా అంటారు, మనం ఎప్పుడు వచ్చామో ఇప్పుడు కనుక్కోవడానికి చాలా కష్టము, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కృష్ణుడు అడిగి తెలుసుకోవచ్చులే మనం. సో అందుకనే ఇప్పుడు బయటికి వెళ్ళడానికి మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు మనం మునుగుతున్నాం కదా సముద్రంలో, నన్ను ఎవరు పారేస్తారు, నాకు చెప్పండి, అప్పుడే నేను ఈ సముద్రం నుంచి మీరు వేసిన తాడును పట్టుకొని బయటకు వస్తాను, అప్పటి వరకు నేను పైకి రాను అంటే సరే మునుగుతాం, ఇంకేం జరగదు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ యొక్క ప్రపంచం, భౌతిక ప్రపంచం నుంచి బయటికి రావాలన్నమాట, ముక్తంలో అవ్వాలి. సో అందుకనే ఇలా 2 రకాల వ్యక్తులు ఉంటారన్నమాట. సో ఆ విషయాలే ఇక్కడ చెప్పారు. సో మనము ఇంకా ముందుకెళ్దామంట. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమానేషు గుణైరాత్మని మన్యతే. ఈ విధంగా ఒక జీవాత్మ ఈ విధంగా మర్చిపోయింది, అసలు ఒక జీవాత్మ మర్చిపోయి తన స్వరూపం ఏంటి, తన లక్షణం ఏంటి అని మర్చిపోయి, ఇలా నేను కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఒక వస్తువుని, ఈ శరీరాన్ని అని ఆలోచించుకొని, ఇవన్నీ నా కార్యాలు కర్మలు అని ఆలోచించుకొని, తద్వారా రకరకాల జన్మలు తీసుకుని రకరకాల సుఖ దుఃఖాలని అనుభవిస్తుంది. అవునా? సో ఈ విధంగా అన్నీ కూడా నేనే చేస్తున్నాను అనుకుంటుంది. సో ఇదంతా మూర్ఖత్వం అన్నమాట. ఇదంతా ఇప్పుడు ఒక ప్రభుపాల్ వారు ఉదాహరణ ఇచ్చారు. ఒక వ్యక్తి ఎలాగైతే ఒక భూతం పట్టుకుంటుందో, ఒక దయ్యం పట్టుకుంటుందో, ఒక వ్యక్తికి భూతము దయ్యం ప్రవేశిస్తే ఎలా వ్యవహరిస్తాడు వ్యక్తి ఆ యొక్క భూతం దయ్యం యొక్క ప్రభావం ద్వారా, లేకపోతే ఒక వ్యక్తి పిచ్చివాడైపోతే ఎలా వ్యవహరిస్తాడు? ఇప్పుడు ఒక విధంగా చూస్తే అతని దోషం ఏంటి అంటే అప్పుడు అతను నిస్సహాయకుడిలా వ్యవహరిస్తున్నాడు. సో ఈ యొక్క చేతనని, ఈ యొక్క దయ్యాన్ని వదిలించాలన్నమాట. ఇప్పుడు అదే భక్తి మనం చేసేది. తదస్య సంస్కృతిర్బంధః పరాతంత్ర్యం చ తత్కృతం భవత్యకర్తురీశస్య సాక్షినో నిర్వృతాత్మనః. సో ఈ చేతన, ఈ భౌతిక చేతన అయితే ఏదందో ఇది సమస్య, ఇది మనను బంధనంలో పడేస్తుంది అన్నమాట. తద్వారా ఏంటంటే మనము ఏమి చేయకున్నా కానీ ఈ యొక్క 3 గుణాల ప్రభావితం ద్వారా రకరకాల కార్యాలు చేసేస్తున్నాం. మనకు ఆధ్యాత్మిక కార్యాలు కావన్నీ, దానికి భిన్నంగా మనం కార్యాలు చేస్తున్నాం, తద్వారా రకరకాల కష్టాలను అనుభవిస్తున్నాం. సో ఇదన్నమాట. సో అందుకనే ఇక్కడ ఎప్పటి వరకు మనం ఇలా భౌతిక బంధనంలో ఉండి కష్టాలను అనుభవిస్తూ ఉంటామంటే ఎప్పటివరకు అయితే మనం కృష్ణుడిని ఆశ్రయించము. ఏ రోజైతే మనం కృష్ణుడిని ఆశ్రయిస్తామో, ఎలాగైతే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మాయ ఉండదు. సో ఎప్పుడు మనం కృష్ణ చైతన్యం స్వీకరిస్తామో, కృష్ణ భావనామృతం అయిపోతామో, ఎప్పుడైతే మనం కృష్ణుడి సేవ చేసుకుంటామో అప్పుడు ఇంకా మాయామోహితం మనం అవ్వం, మాయ నుంచి మనం ముక్తులం అయిపోతాం. మనం ఎవరో ఒకరి ఆధీనంలో ఉండాలి, ఆ విషయం గుర్తుంచుకోవాలి. మనం తటస్థ శక్తి, సో అంతరంగ శక్తి కృష్ణుడి ఆధీనంలో ఉండాలి, లేకపోతే ఆ బహిరంగ శక్తి మాయా ఆధీనంలో, ఎవరో ఒకరి ఆధీనంలో ఉండాలన్నమాట. అది మనం చూస్ చేసుకోవాలి. సో మనము ఈ ఆసక్తిని చంపలేము, చేతనను చంపలేము. సో మనం చేతనను మనము ఆసక్తిని కృష్ణుడి వైపు, కృష్ణ చేతన మన చేతన వచ్చేసి కృష్ణ భావనామృతం అయిపోవాలన్నమాట.
అది ముఖ్యమైన విషయం. కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. సో ఇలా ఒక జీవాత్మకు కారణం ఏంటి? ఈ శరీరం ప్రాప్తించడానికి, ఇంద్రియాలు ప్రాప్తించడానికి, ఇంద్రియ దేవతలు ప్రాప్తించడానికి, ఇదంతా ప్రకృతి మనకు అరేంజ్ చేస్తుంది కదా. ప్రకృతి నుంచే మనకి శరీరం దొరికింది, అవునా? ఇలా ప్రకృతి నుంచి ఇంద్రియాలు ఇవన్నీ దొరికాయి. కానీ ఎందుకు ఇలా దొరికింది, ఎలా దొరికాయి ఇవన్నీ అంటే అవన్నీ కూడా మనము చేసుకున్న కార్యాల బట్టే, మనం చేసుకున్న కర్మల బట్టే మనకి రకరకాల ఇలాంటి శరీరాలు, ఇంద్రియాలు అవన్నీ దొరుకుతున్నాయి. తద్వారా మనము రకరకాల సుఖ దుఃఖాలని, భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతి పరం. మనం ఈ ప్రకృతికి మనం ఆధ్యాత్మికం, మనకి ప్రకృతితో సంబంధం లేదు. అయినా కానీ మనం ఈ ప్రకృతిలో ఉండి, ఈ శరీరంలో ఉండి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఇదంతా మనం చేసుకుంది, ఎవరో చేసుకుంది కాదు, ఎవరు కారణం కాదు, మనమే కారణం. మన కోరికలు, మన ఇచ్ఛ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. సో మన కోరిక, మన ఇచ్ఛ మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. అందుకనే మీకు ప్రతి క్షణం, ప్రతి సమయం చాయిస్ ఉంటుంది, సరైన కోరిక, సరైన ఇచ్ఛ కోరుకోవడానికి ప్రతి క్షణం. సో మనం అందుకే జీవితంలో ప్రతి క్షణం, ప్రతిసారి సరైన కోరికలను కోరుకోవాలి, మనకు సరైన నిర్ణయాల్ని తీసుకోవాలన్నమాట. ఇది మన చేతుల్లో ఉంది ఇది. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ మనం కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తే ముక్తి పొంది తర్వాత ఆధ్యాత్మిక శరీరం మనకు లభిస్తుంది. లేదు స్వీకరించకుండా ఉంటే ఇలాగే ఈ శరీరం తర్వాత మన కర్మలు బట్టి ఇంకో శరీరం మనకు దొరుకుతుంది. సో మనకి భౌతిక శరీరం దక్కాలా, ఆధ్యాత్మిక శరీరం దక్కాలా, దానికి ఏం చేయాలో మనం అది నిర్ణయించుకొని అది చేయాలన్నమాట. అదే ఈరోజు విషయం, చర్చ. ఇక్కడే మనం ముగిద్దామంటే 8వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. రేపటి నుంచి 9 నుంచి చర్చించుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాదికి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.